హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నెయిల్ చూశారు కదా. తమ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో డే ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఒక బెస్ట్ ఇండికేటర్ గురించి ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ ఇండికేటర్ వచ్చేసరికి మనకు లైవ్ మార్కెట్లో వాల్యూమ్స్, బయ్యర్ వాల్యూమ్స్ ఎక్కడున్నాయి, సెల్లర్ వాల్యూమ్స్ ఎక్కడున్నాయి, సింపుల్గా చెప్పాలంటే మనకి బయ్యర్స్ ఎక్కడున్నారు, సెల్లర్ జోన్ ఎక్కడుంది, క్లియర్గా మనకి మార్కెట్లో రియల్ టైం డేటా చూసుకొని ట్రేడింగ్ చేసే విధానం అన్నమాట. సో ట్రేడ్ లైక్ ప్రో మీకు తమ్నెయిల్ మీదనే చెప్పాను కదా. మనం ఇక్కడ వచ్చేసరికి క్లియర్గా డేటా బట్టి బయ్యర్ వాల్యూమ్స్ ఆర్ సెల్లర్ వాల్యూమ్స్ బట్టి మనం పొజిషన్స్ తీసుకునే ఒక బెస్ట్ ఇండికేటర్ గురించి ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఈ వీడియోలో వచ్చేసరికి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను లైవ్ మార్కెట్లో. సో ఫ్రెండ్స్, మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ మీద మీ ముందుకు ఫ్రీగా వీడియోస్ తీసుకొస్తాం. అండ్ ఆల్సో బెస్ట్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ మేము ముందుకు ఫ్రీగా తీసుకొస్తాం. ఫ్రెండ్స్, కింద వీడియో డిస్క్రిప్షన్లో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వీడియో డిస్క్రిప్షన్లో మేము ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. కొన్ని స్ట్రాటజీస్ వచ్చేసరికి డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్, అంటే ఈ డెల్టా ఎక్స్చేంజ్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ పర్పస్ క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ బిట్ కాయిన్, ఇథేరియం ఇలా. ఇది వచ్చేసరికి ఒక క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఇక్కడ ఇండియన్స్ లీగల్గా ట్రేడ్ చేయొచ్చు. వీళ్ళు వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు. సో మనం లీగల్గా ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. వీళ్ళు వచ్చేసరికి 200x వరకు లివరేజ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అతి తక్కువ అమౌంట్తో మనం ట్రేడింగ్ చేయొచ్చు. ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా పర్పస్ మనం బిట్ కాయిన్ మరియు ఇథేరియంలో వీళ్ళు ఆప్షన్స్ మరియు ఫ్యూచర్స్లో ట్రేడింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఆప్షన్స్ స్ట్రాటజీస్ మరియు ఫ్యూచర్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. ఫ్రెండ్స్, ఇవి ఫ్రీగా యాడ్ చేసుకుని ప్రాక్టీస్. ఇవి వచ్చేసరికి ఆప్షన్ స్ట్రాటజీస్, ఇక్కడ వచ్చేసరికి మల్టీ టైం ఫ్రేమ్లో ఫ్యూచర్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసుకొని వచ్చిన రిజల్ట్స్ బట్టి, లైవ్ పేపర్లో వచ్చిన రిజల్ట్స్ బట్టి మీకు ఓకే అనిపిస్తే రియల్ టైంలో డిప్లాయ్ చేయండి. సో ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీస్ మీరు యాడ్ చేసుకోవాలంటే ట్రేట్రాన్లో అకౌంట్ ఉండాలి. ట్రేట్రాన్ అనేది ఇండియాలో ఒక బెస్ట్ అప్లికేషన్ ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్కి. ఫస్ట్ ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి డెల్టా ఎక్స్చేంజ్, ఈ స్ట్రాటజీస్ ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లో పనిచేస్తాయి కాబట్టి సో డెల్టా ఎక్స్చేంజ్లో కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రీ స్ట్రాటజీస్ యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. ట్రేట్రాన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. కొద్ది రోజుల తర్వాత మీకంటూ రిలయబుల్ అనిపించినప్పుడు రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఇండికేటర్ గురించి. ఈ వీడియోలో వచ్చేసరికి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు బిట్ కాయిన్ మనం లైవ్ మార్కెట్లో చూస్తున్నాం. సో ఇక్కడ బిట్ కాయిన్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. సో మనకి ఈరోజు వచ్చేసరికి ఎటువంటి మనకి బిట్ కాయిన్ ఆర్ ఇథేరియం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ అనేదానికి ఏ రోజు హాలిడే ఉండదు. 365 రోజులు, రోజుకి 24 గంటలు ట్రేడ్ జరుగుతూనే ఉంటుంది. సో మనం బిట్ కాయిన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది బిట్ కాయిన్ యొక్క చార్ట్. 5 మినిట్స్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్, మీరు ఎనీ టైం ఫ్రేమ్ సెట్ చేసుకోండి. సో జనరల్గా ఆల్రెడీ నేను ఒక ఇండికేటర్ ఇక్కడ యాడ్, పివియట్ పాయింట్స్ ట్రెడిషనల్ అన్న ఆటో ఉంది కదా. సో ఇది ఒక ఇండికేటర్ యాడ్ చేసుకోండి, పివియట్ పాయింట్స్. సో జనరల్గా ఇది ఏంటంటే ఇది ఒక బెస్ట్ ఇండికేటర్. ఎందుకంటే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్, మార్కెట్ సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి తెలుస్తుంది అనమాట. మనకి క్యామెరిల్లా లెవెల్స్ ఆర్ మీరు ఫిబొనాచి అన్న లెవెల్స్ పెట్టుకోండి. ఫిబొనాచి లెవెల్స్ సెట్ చేసుకోండి సెట్టింగ్స్లో వచ్చేసరికి. ఇదేంటంటే మార్కెట్లో సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది, మార్కెట్ మనకి సపోర్ట్ తీసుకొని ఎక్కడ రివర్సల్ అవుతుంది, రెసిస్టెన్స్ తీసుకొని ఎక్కడ రివర్సల్ అవుతుందో ఇది ఒక బెస్ట్ ఇండికేటర్. ఇది కాకుండా ఇంకొక ఇండికేటర్ ఉంది ఫ్రెండ్స్, అది లైవ్ మార్కెట్ ఇండికేటర్, వాల్యూమ్ ప్రొఫైల్. సో వాల్యూమ్ ప్రొఫైల్, ఈ రెండు కలిపి మనం ఈ స్ట్రాటజీ చూడబోతున్నాం. సో వాల్యూమ్ ప్రొఫైల్, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్ రేంజ్. సో ఫిక్స్డ్ రేంజ్ నుంచి అంటే ఈరోజు డేటు 19th కదా, లైవ్ మార్కెట్ కదా మనం చూసేది. నేను ఇక్కడి నుంచి డ్రా చేస్తున్నాను ఇక్కడ వరకు. సో ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఇప్పుడు మనకి తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ఇండికేటర్ బై డిఫాల్ట్ ఏ విధంగా ఉంటుందంటే వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్ రేంజ్
మళ్ళీ ఒకసారి చూపెడతాను. సో అప్లై డిఫాల్ట్ కొడితే ఈ విధంగా ఉంటుంది. ఏం లేదు, మళ్ళీ ఒకసారి యాడ్ చేసి పెడతాను. వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్ రేంజ్. నేనేం చేశాను, ఈరోజు మార్కెట్ డేట్ 19th కాడ నుంచి యాడ్ చేస్తున్నాను. 19th కాడ నుంచి ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి ఇప్పుడు లైవ్ మార్కెట్ రన్ అవుతుందిగా అక్కడ వరకు నేను డ్రా చేశాను. ఓకేనా, అక్కడ వరకు నేను డ్రా చేశాను. సో ఇది బై డిఫాల్ట్ ఈ విధంగా ఉంటుంది. నేను వచ్చేసరికి కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. వాల్యూమ్ అనేది డెల్టా మీద సెట్ చేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి మనకు స్టైల్ వచ్చేసరికి వాల్యూస్ చూపెట్టమంటున్నాను. వాల్యూస్ అండ్ అప్ వాల్యూమ్ వచ్చేసరికి నేను ఇది గ్రీనిష్గా కనపడేటట్టు సెట్ చేస్తున్నాను. డౌన్ వాల్యూ వచ్చేసరికి రెడ్గా సెట్ చేస్తున్నాను. ఇక్కడ వాల్యూ ఏరియా కొద్దిగా ఇది వాల్యూ ఏరియా డౌన్, ఇది గ్రీన్గా సెట్ చేసుకోండి. ఓకేనా, వాల్యూ ఏరియా డౌన్ రెడ్గా సెట్ చేసుకోండి. ఓకేనా, సో ఇవి ఏంటంటే మనకి ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను సెట్టింగ్ చేసుకోగానే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాల్యూమ్స్ మీకు చేంజ్ అవుతున్నాయా? ఇక్కడ లైవ్లో మీరు ఒకసారి చూస్తే ఇక్కడ వాల్యూమ్స్ చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ లైవ్లో వాల్యూమ్స్ చేంజ్ అవుతున్నాయి. ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్, మనకి డే ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్. సో ఓవరాల్గా ఈరోజు మార్కెట్ ట్రెండ్ చూస్తే ఈ మార్నింగ్ సెషన్ నుంచి ఒకసారి మీరు గమనిస్తే, ఇక్కడ నుంచి ఒకసారి గమనిస్తే ఈ ఏరియాలో వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఎందుకు సపోర్ట్ తీసుకుంది? ఫస్ట్ వచ్చేసరికి ఇండికేటర్ గురించి చెప్తాను. ఇది వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ అంటారు ఫ్రెండ్స్. ఈ లో బాటమ్ ఉంది కదా, ఈ ఏరియాని వాల్యూ ఏరియా లో, ఈ ఏరియాని వాల్యూ ఏరియా హై అంటారు. ఈ రెడ్ లైన్ ఉంది కదా మిడిల్గా, ఇది పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటారు అనమాట. సో ఈ పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటంటే ఈ స్పెసిఫిక్ ఇండికేటర్, ఈ పాయింట్ ఆఫ్ ఈ రెడ్ థిక్నెస్ కనపడుతుంది కదా, ఈ స్పెసిఫిక్ జోన్లో హై వాల్యూమ్స్ ఉన్నట్టు. ఈ పైన ఈ ఏరియాలో వాల్యూ ఏరియా ఉందిగా, ఇక్కడ వాల్యూమ్స్ లేవు, ఇక్కడ వాల్యూమ్స్ లేవు, తక్కువ. సో చాలా నిల్ వాల్యూమ్స్ అనమాట ఇక్కడ. సో ఇది వాల్యూ ఏరియా లో, ఇది వాల్యూ ఏరియా హై. ఈ సెంట్రల్ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మనకి హై వాల్యూమ్స్ ఉన్నట్టు. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి సింపుల్గా చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ వచ్చి ఈ ఏరియాలో ఎందుకు సపోర్ట్ తీసుకుంది, మార్కెట్ ఫాలో అయింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఎందుకు ఫాలో అయిందంటే ఇక్కడ వాల్యూమ్స్ అనేవి లేవు కాబట్టి పడిపోతున్న మార్కెట్. ఇక్కడ వాల్యూమ్స్ అనేది లేవు కాబట్టి ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఓకేనా, ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ స్టార్ట్ అయ్యి చూడండి ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకుంది. ఈ ఏరియాలో పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఏరియా అంటే ఈ స్పెసిఫిక్ జోన్లో హై వాల్యూమ్స్ ఉన్నాయి, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ రివర్సల్ అయ్యి మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్ళింది. మళ్ళీ బ్రేక్ చేసింది. ఈ లెవెల్ బ్రేక్ చేసి వాల్యూ ఏరియా హై దాకా వెళ్ళింది. వాల్యూ ఏరియా హై దాకా వెళ్ళి మళ్ళీ రివర్సల్ అయింది. మళ్ళీ పైకి వెళ్ళి ఈ వాల్యూ ఏరియా హై దగ్గర అంటే ఇక్కడ స్పెసిఫిక్ జోన్లో వాల్యూమ్స్ లేవు కాబట్టి ఇక్కడ మనకి ఏమైపోతుంది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని రివర్సల్ అవుతుంది. వాల్యూస్ లేవు కాబట్టి పైకి వెళ్ళింది, వాల్యూ ఏరియా హైకి వెళ్ళి రివర్సల్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? ఇక్కడ చూడండి లైవ్ మార్కెట్లో ఇక్కడ మీకు రివర్సల్ అవుతుంది. మార్కెట్ కాల్స్ చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని రివర్సల్ అవుతుంది. ఓకేనా, సో మనం ట్రేడింగ్ చేసే విధానం ఏ విధంగా అంటే ఎనీ టైం ఫ్రేమ్ అయినా మీరు 5 minutes అయినా తీసుకోండి, ఇదే సెటప్ 15 minutes అయినా 30 minutes అయినా. మనం వాల్యూ ఏరియా లో దగ్గర పొజిషన్ ఒకసారి చూసుకోవాలి, వాల్యూ ఏరియా దగ్గర లో పొజిషన్ దగ్గర చూసుకోవాలి, వాల్యూ ఏరియా హై. సో ఇక్కడ వాల్యూ ఏరియా లో దగ్గర ఈ ఏరియాని టచ్ చేసి రివర్సల్ అయినప్పుడు బై పొజిషన్ తీసుకోవాలి. సేమ్ ఇక్కడ వాల్యూ ఏరియా హై టచ్ చేసి రివర్సల్ అయినప్పుడు సేల్ పొజిషన్ తీసుకోవాలి. ఓకేనా, దీనికి ఇంకొక ఇండికేటర్ యాడ్ చేసుకోండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆల్రెడీ మనం చూస్తున్నాం. VWAP సో ఇది ఒక ఇండికేటర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం రెసిస్టెన్స్ తీసుకొని VWAP అబోవ్ వెళ్ళిందంటే మనం క్లియర్గా అప్ ట్రెండ్ అనేది అప్ సైడ్ పొజిషన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అంటే ట్రెండ్ అప్ ట్రెండ్ జనరల్గా చాలామందికి తెలిసి ఉంటుంది. VWAP ఇండికేటర్ వచ్చేసరికి VWAP అబోవ్ ఉంటే మార్కెట్ అప్ ట్రెండ్ మార్కెట్ అని, VWAP బిలో ఉంటే అప్ ట్రెండ్ మార్కెట్ డౌన్ ట్రెండ్ మార్కెట్ అని. సో క్లియర్గా ఇక్కడ చూడండి, అందుకే మనకి ఈ ఏరియాలో కూడా VWAP దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్సల్ అయింది. సో మనకి ఇట్లా టచ్ చేసి మార్కెట్ ఇలా టచ్ చేసి VWAP కంటే అబోవ్ వెళ్ళినప్పుడు క్లియర్గా బై పొజిషన్ తీసుకుంటాం. ఓకేనా, సేమ్ సేల్ పొజిషన్కి వచ్చేసరికి
వాల్యూ ఏరియా హై టచ్ చేసి వీవ్యాప్ బిలో వెళ్తున్నప్పుడు సేల్ ట్రెండ్ తీసుకుంటాం. ఓకేనా, ఈ విధంగా. సో మీరు మల్టిపుల్ వేస్లో ఇండికేటర్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి వాల్యూమ్స్ బట్టి ఆర్ ఇక్కడ మనకి ఆల్రెడీ మీకు పివట్ పాయింట్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా ఇచ్చాను. సో దాన్ని బట్టి ఇక్కడ వాల్యూమ్స్ బట్టి రెసిస్టెన్స్ తీసుకుంది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకుంది. పాయింట్ ఆఫ్ మనకి ఇక్కడ పివట్ పాయింట్స్ కూడా లైన్ ఎలా ఉంది, రెసిస్టెన్స్ తీసుకుంటుందా, సో రెసిస్టెన్స్ తీసుకుని రివర్సల్ అవుతుందా, షార్ట్ టర్మ్ ట్రేడ్స్ గురించి. ఓకేనా, ఈ ఏరియాలో చూడండి, ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఈ ఏరియాలో చూడండి వాల్యూ ఏరియా హై, సో మనకి వాల్యూమ్స్ లేవు, అందుకే ఇక్కడ దాకా పెరిగింది, రివర్సల్ అయింది, వాల్యూమ్స్ కూడా లేవు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఇంకోటి ఏంది, పివట్ పాయింట్స్ మనకి ఈ జోన్ R3 జోన్ రెసిస్టెన్స్ 3 లెవెల్ కనపడుతుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ జోన్ లెవెల్, ఈ హై ఉంది కదా, ఈ 4 క్యాండిల్స్ హై బ్రేక్ అయితే అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. ఓకేనా, అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. ఈ పాయింట్ ఆఫ్ కంట్రోల్ దాటి వీవ్యాప్ బిలో వెళ్తే డౌన్ ట్రెండ్ మార్కెట్ ఉండే అవకాశం ఉంది. సో మనకి క్లియర్గా వీవ్యాప్ అబౌవ్ ఉంది కాబట్టి ఇది అప్ ట్రెండ్ మార్కెట్. సో దీన్ని బట్టి మనకి మార్కెట్లో ఏ విధంగా ట్రేడింగ్ చేయాలి, ఇవి బెస్ట్ ఇండికేటర్స్ ఫ్రెండ్స్. వాల్యూమ్ ప్రొఫైల్ ఒకటి, వీవ్యాప్ ఒకటి, మరియు పివట్ పాయింట్స్ వచ్చేసరికి సెట్టింగ్ ఫిబొనాచికి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఏంటంటే ఇక్కడ ఇది మార్కెట్లో ఎక్కడ సపోర్ట్ జోన్ ఉంది, రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, సో నిన్నటి రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, సపోర్ట్ జోన్స్ ఎక్కడ ఉన్నాయో అవి కూడా మనం చూసుకుంటూ ట్రేడ్ చేస్తే మనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, ఒక బెస్ట్ వీడియో. సో ఎటువంటి స్ట్రాటజీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. ఈ స్ట్రాటజీస్ ఫస్ట్ వచ్చేసరికి ప్రాక్టీస్ చేసుకోండి. ఏవైనా స్ట్రాటజీస్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీకంటూ నచ్చిన తర్వాత రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. అండ్ ఆల్సో కింద చూపెట్టానుగా డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా ప్రొవైడ్ చేయబడ్డాయి. అవి కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇండియన్ మార్కెట్ స్టాక్ ఆప్షన్స్ వాటి మీద కూడా స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. ఈ మేము చూపెట్టే స్ట్రాటజీస్ అని మీరు ఫ్రీగా యాడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.